ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. హర్షసాయి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇతను ఒక యూట్యూబర్గానే కాదు, సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్గా మారిపోయాడు. సోషల్ మీడియాలో ఒక బిగ్గెస్ట్ స్టార్గా, నిజంగా సినిమా హీరోలకు ఉన్నంత క్రేజు ఇతనికి సోషల్ మీడియాలో ఉంది. ఎలా అంటే ఒక సాదాసీదాగా ఒక యూట్యూబర్గా కొన్ని హెల్త్ వీడియోస్కి సంబంధించినటువంటి కంటెంట్తో అతను వీడియోస్ చేస్తూ యాంకరింగ్ చేస్తున్నటువంటి హర్ష సాయి సడన్గా ఒక స్టార్గా మారిపోయారు. యూట్యూబర్గా ఉన్నటువంటి ఒక హర్ష సాయి యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూతో పేదలకు తాను సాయం చేస్తానంటూ కూడా ఎవరు ఊహించని విధంగా నిజంగా కష్టాల్లో ఉన్నటువంటి వారిని గుర్తిస్తాడు. తనకు ఒక టీం ఉంటుంది, ఒక స్పెషల్ టీంని తను ఫామ్ చేసుకున్నాడు. ఆ టీం ఎవరైతే అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయికి వెళ్ళి నేరుగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నిజంగా ఎవరైతే ఆపదలో ఉంటారో, నిజంగా కష్టాల్లో ఉంటారు, పూర్తిగా ఆ కష్టాల ఊబిలో కూరుకుపోయి ఉంటారు, వారికి ఒక సడన్గా ఒక దేవుడిలాగా నేరుగా పైనుంచి వచ్చినటువంటి దేవుడిలాగా అక్కడికి వచ్చి హర్షసాయి వారు ఊహించిన విధంగా సడన్గా కొన్ని గిఫ్ట్లు ఇవ్వడం, సడన్గా వాళ్ళ ఫ్యామిలీని సెటిల్ చేసే విధంగా ఎవ్వరు ఊహించిన విధంగా లక్షల రూపాయల అమౌంట్ని నగదును వారికి ఇవ్వడం, ఇలా సాయం చేస్తూ ఆ ఫ్యామిలీని సెటిల్ చేసేసినటువంటి ఎన్నో వీడియోస్ అంతా కూడా హర్ష సాయికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో అనేక వీడియోలు వచ్చాయి. అలా ప్రతి ఒక్కరు కూడా ఫాలోవర్స్గా మారిపోయారు, హర్ష సాయికి అభిమానులుగా మారిపోయారు. ఒకానొక దశలో ఒక పెట్రోల్ బంక్ను హర్ష సాయి ఓపెన్ చేశాడు. ఆ వీడియో మీరందరూ కూడా చూసి ఉంటారు. ఒక పెట్రోల్ బంక్ను ఓపెన్ చేశాడు. దాదాపుగా 1-2 రోజుల పాటు ఆ పెట్రోల్ బంక్లో ఫ్రీగా పెట్రోల్ ఇచ్చేశాడు. బైకుల మీద వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఆ పెట్రోల్ బంక్ వచ్చేశారు. అందరూ కూడా ఫ్రీగా పెట్రోల్ పట్టించేసుకున్నాం. అసలు హర్ష సాయికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం యూట్యూబర్గా ఉన్నటువంటి హర్ష సాయికి యూట్యూబ్ రెవెన్యూ ద్వారానే ఇన్ని కోట్ల రూపాయలు వచ్చేసాయా అనేటువంటి అనుమానం కూడా అందరికీ కలిగింది. అయితే అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇటీవల హర్ష సాయి మీద అనేక ఆరోపణలు వచ్చాయి. చాలామంది కూడా హర్ష సాయికి ఇంత అమౌంట్ రావడానికి కారణం కేవలం బెట్టింగ్ మాఫియా, బెట్టింగ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, బెట్టింగ్ యాప్స్ని కండక్ట్ చేసేటువంటి ఎవరెవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్, వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళతో కుమ్మక్కై ఇదొక పక్కా ప్లాన్గా హర్ష సాయి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలను తీసుకొని తద్వారా వచ్చేటువంటి అమౌంట్తో ఇలా పేదవాళ్ళకి సాయం చేస్తున్నాను అనేటువంటి ఒక ముసుగును వేసుకున్నటువంటి హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ని తన వీడియోల్లో బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి యాడ్స్ను ప్రమోట్ చేస్తూ స్టార్టింగ్లో ఇతను వీడియోస్ చేసే టైంలో కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కొన్ని యాప్స్ను కూడా ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేసేటటువంటి అనేక ఆరోపణలు వచ్చాయి. సో ఇప్పుడు హర్ష సాయి మీద బెట్టింగ్ యాప్స్తో కోట్ల రూపాయలను సంపాదించుకొని అక్రమంగా తీసుకొని పేదలకు సాయం చేస్తున్నటువంటి ఒక ముసుగులో ఉన్నటువంటి హర్ష సాయి ఆ తర్వాత ఒక సినిమా హీరోగా మారాడు. సినిమాను కూడా అతని మీద ఒక సినిమా కూడా చేస్తున్నారు. శ్రీ పిక్చర్స్ అనేటువంటి ఒక సంస్థ, ముఖ్యంగా శ్రీ పిక్చర్స్ అనేటువంటి సంస్థ ఒక యువతది. ఆ యువత ఎవరో కాదు, బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్లో ఒక ఫైనలిస్ట్గా చేరినటువంటి ఒక యువతి. ఆ యువతి తను నిర్మాతగా, హీరోయిన్గా అటు హర్ష సాయితో కలిసి ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది. ప్రజెంట్ ఆ షూటింగ్ కూడా జరుగుతుంది, టీజర్ కూడా రిలీజ్ అయింది. అయితే అక్కడే మరొక ట్విస్ట్ వచ్చింది. హర్ష సాయి తనను ప్రేమించాడు, మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానంటూ కూడా తనను మోసం చేశాడు, 2 కోట్ల రూపాయలు తన దగ్గర తీసుకున్నాడంటూ కూడా ఎవరైతే హర్ష సాయిని హీరోగా పెట్టి అలాగే తాను హీరోయిన్గా యాక్ట్ చేస్తూ నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యువతి నేరుగా ఇవాళ హైదరాబాద్లోని నార్సంగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి హర్ష సాయి మీద కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు హర్ష సాయి ఓవైపు బెట్టింగ్ యాప్లు, మరోవైపు ఇప్పుడు యువతిని మోసం చేశాడు, ప్రేమ పేరుతో మోసం చేశాడు. అలాంటి చిక్కుల్లో ఇప్పుడు హర్ష సాయి చిక్కుకుపోయాడు. ఒక సాధారణ యూట్యూబర్ ఎవరు ఊహించిన విధంగా కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే దాదాపుగా లక్షల మంది, కోట్ల మందిని ఫాలోయర్స్ని తెచ్చుకున్నాడు, అభిమానులు తెచ్చుకున్నాడు. సినిమా స్టార్లకి, సినిమా హీరోలకి ఏమాత్రం తగ్గకుండా అతను అంతమంది ఫాలోయర్స్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే హర్ష సాయి ఇప్పుడు చిక్కుల్లో పడిపోయాడా? ఇటీవల బెట్టింగ్స్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడంటూ అనేక ఆరోపణలు వచ్చినాయి. చాలామంది ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు తాజాగా యువతను కూడా తనకున్నటువంటి స్టార్డమ్ని, తనకున్నటువంటి ఫేమ్ని, సోషల్ మీడియాలో తనకున్నటువంటి క్రేజ్ని అది అడ్డు పెట్టుకొని
యువతుల్ని ప్రేమ పేరుతో కూడా మోసం చేశాడు. యువతని ప్రేమ పేరుతో కూడా మోసం చేశాడంటూ కూడా ఇప్పుడు కంప్లెయింట్ అయింది. సో, ఇప్పుడు హర్ష సాయి దీనికేం సమాధానం చెప్తాడు? నిజంగా ఇప్పుడు హర్ష సాయి ముందుకొచ్చి ఏం జరిగిందో చెప్తాడా? వాస్తవం ఏందో అతను మాట్లాడతాడా? అనేక తన వీడియోల్లో నిజంగా కష్టాల్లో ఉన్నవారికి తనెంత సాయం చేస్తున్నాడో, ఆపదలో ఉన్నవారికి తనెంత సాయం చేస్తున్నాడో, నిజంగా కష్టం అంటే కూడా ఎవరికీ తెలియని విధంగా వారి జీవితాల్ని సెటిల్ చేశానని చెప్తున్నాడు హర్ష సాయి. ఇప్పుడు తన మీద వచ్చినటువంటి ఆరోపణలకి, అలాగే ప్రేమ పేరుతో ఒక యువతిని మోసం చేశాడంటూ కూడా చేసినటువంటి కంప్లెయింట్‌కి ఎలాంటి సమాధానం ఇస్తాడు? పోలీసుల ముందు హాజరవుతాడా? పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడా? ఒకవేళ నిజంగా హర్ష సాయి ఆ యువతిని మోసం చేస్తే, ప్రేమ పేరుతో మోసం చేస్తే, పోలీసులు ఆధారాలతో సహా జరిగినటువంటి ఆ కేసులో నిజంగా ముందుకు వెళితే హర్ష సాయి భవిష్యత్తు ఏంటి? సో, చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో.